కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో అయ్యప్ప షాపింగ్ మాల్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని సమీక్షించారు. 3 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను ఆర్పేందుకు సుమారు 3 గంటల పాటు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మంటలు మాత్రం ఎగిసిపడ్డాయి. అలాగే మున్సిపల్ ఆధ్వర్యంలో ట్యాంకర్లను తెప్పించి సైతం మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. గురువారం తెల్లవారుజామున మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో 8 నుంచి 10 కోట్లు విలువ చేసే బట్టలు పూర్తిగా కాలి బూడిద అయ్యాయి. అయితే ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్తో జరిగిందా లేక ఎవరైనా కావాలని నిప్పు పెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయ్యప్ప షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ప్రజలు భారీ సంఖ్యలో మాల్ వద్దకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి రెస్క్యూ టీమ్ను తెప్పించి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు, రెండో అంతస్తులో సైతం మంటలు ఎగిసిపడుతున్నాయి. కామారెడ్డి జిల్లా మంటలు ఎగిసిపడుతుండడంతో అయ్యప్ప షాపింగ్ మాల్ ప్రక్కన ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిని అధికారులు ఖాళీ చేయించారు. పోలీస్, అగ్నిమాపక, రెవెన్యూ, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో చర్యలు కొనసాగుతున్నాయి. షార్ట్ సర్క్యూట్ అయిందో ఏమేమి తెలియదు, ఎలా జరిగింది అనేది మాకు కూడా కన్ఫర్మ్ కాలేదు. ఇంకా పోలీసు వాళ్ళు అంటే మా వాచ్మెన్ చెప్తేనే వీళ్ళు పొగలుతుంది చెప్పగానే జనాలు అందరూ పోయింది. 11 o'clock కదా జరిగింది. 11:20కి మా వాచ్మెన్ ఫోన్ చేసినారు. ఫోన్ చేసి తోడి అందరం వచ్చినాము. అప్పట్లో పోలీసు వాళ్ళు అందరూ ఇక్కడ జరిగింది. ఫైర్ ఇంజిన్స్ కూడా అన్నీ వచ్చినాయి. అంతలోపు ఏమైంది అనేది మాకు ఇంతకు తెలియలేదు. ఇంకా సమాచారం తెలియలేదు ఏమైంది అనేది. లోపల భాగం షాప్ బంద్ చేసి క్లోజ్ చేసి వెళ్ళిపోయింది. సుమారు వచ్చేసి 5 నుంచి 5.5 కోట్ల ఓన్లీ క్లాత్ ఉంటుంది బట్టల్లో మాత్రమే, ఫర్నిచర్ కాకుండా. అదే ఇంకా కొనసాగిస్తున్నారు. మంటలు అదుపులో రాలేదు. ఇంకా అదుపులో వచ్చిన తర్వాత ఎంత నష్టం అనేది కూడా ఏర్పడుతుంది మొత్తం టోటల్గా. ఏం పేరు అన్న? ఏం పేరు? సంజీవ్ రెడ్డి, అయ్యప్ప షాపింగ్ మాల్, కామారెడ్డి.